హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం రవ్వతోటి అప్పాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఎప్పుడన్నా మనకు స్వీట్ తినాలనిపించినా లేదా అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలన్నా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయండి. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటాయి. నేను చెప్పిన కొలతలతోటి ఒకసారి అప్పాలు తయారు చేసి చూడండి. అప్పాలు విరిగిపోకుండా టేస్ట్గా చాలా బాగా వస్తాయి. దానికోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. ఇవి 3 కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. ఏ కప్పుతోటైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం తీసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. మనం తీసుకున్న రవ్వకి మనం తీసుకున్న వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ మీకేమన్నా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు కానీ కొన్ని వాటర్ కానీ పోసుకొని ఇంకోసారి కలుపుకోవచ్చు. నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వచ్చినప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక 5 నిమిషాల వరకు. పిండి చల్లారిన తర్వాత ఇలా కొద్దిగా తీసుకుంటూ అప్పాలుగా తయారు చేసుకోవాలి. నేను చెప్పిన కొలతలతోటి ఒకసారి అప్పాలు తయారు చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలా అన్నీ అప్పాలుగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా 1 బై 1 వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైతే మన అప్పాలు చక్కగా పొంగుతూ వస్తాయి. మరీ ఎక్కువగా వేసేయకుండా బాండీలో కొంచెం ఖాళీగా ఉంచుకొని వేయించుకుంటే అప్పాలు చక్కగా పొంగుతూ చాలా బాగా వేగుతాయి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బంగారు రంగు వచ్చే వరకు అప్పాలను వేయించుకోవాలి. ఇంకొన్ని రోజులు ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండాలనుకుంటే ఇంకా బాగా వేయించుకోవచ్చండి. ఇలా చక్కగా తీసుకునేటప్పుడు మరొక గరిటెతోటి ఒత్తుకుంటూ తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది. ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ ఆయిల్ బాగా వేడైన తర్వాతనే అప్పాలు వేసుకోవాలి. అన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగా వస్తాయండి. మనం చక్కగా అమ్మవారికి ప్రసాదం చేసుకునేటప్పుడు టైం లేనప్పుడు 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. టేస్ట్ చాలా బాగుంటాయి. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా టేస్ట్ బాగా వచ్చినాయండి. మళ్ళీ స్వీట్ కదా, హెల్తీగా కాదు, అది ఇది ఏం అనకండి. ఎప్పుడన్నా ఒకసారి అయితే హ్యాపీగా తినేసేయచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.